అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాచి బ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ బ్లాగ్తో అయితే వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్న నైట్ నేను కొండారెడ్డి బుర్జ్ వరకు అయితే వెళ్ళాము అని చెప్పాను కదా. ఇంకా కొండారెడ్డి బుర్జ్ చూసుకున్న తర్వాత 12:30 1:45 కలా స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంకా నైట్ మొత్తం జర్నీ చేసామండి, ఎక్కడ కూడా ఆగలేదు. ఇప్పుడైతే మనం హంపీకి అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్గా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఇంకా కూడా చెప్పలేదు కదా, వీడియో లాస్ట్లో వచ్చేస్తుంది. ఆ క్లిప్స్ కూడా నేను చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము అని. మొత్తానికైతే నైట్ అంతా జర్నీ చేసాం, ఒక్క నిమిషం కూడా ఎక్కడా పడుకోలేదన్నమాట. యాక్చువల్గా మా ఫస్ట్ లాంగ్ ట్రిప్ ఇది అన్నమాట. నేను కేరళ ట్రిప్, చిక్మంగళూరు ట్రిప్ ఇవన్నీ పెట్టాను కదా, దీనికంటే ముందు వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అన్నమాట ఇది. కాబట్టి మాకు కొంచెం ఎక్కువ ఉత్సాహం, కొంచెం ఎక్కువ ఆతృత ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి మేము ఏకంగా నైట్ జర్నీసే చేసాము. ఈ ట్రిప్ మొత్తం నైట్ జర్నీసే ఉన్నాయన్నమాట. మార్నింగ్ అంతా ఎంజాయ్ చేయడము, జర్నీ అంతా నైట్ చేయడం అలా చేసామన్నమాట. ఈ ట్రిప్లో ఇంకా ఎంత రిస్క్ అయిందో అది గమనించుకొని మేము ఆ కేరళ ట్రిప్ కానీ, చిక్మంగళూరు ట్రిప్ కానీ, అంతకంటే ముందు తిరుపతి ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకొని నైట్ జర్నీస్ ఇంకా చేయకూడదు అని డిసైడ్ అయ్యి అవంతా మార్నింగ్లో ప్లాన్ చేసుకున్నామన్నమాట. అలా ఆ ట్రిప్స్ అన్నీ ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్లో మాత్రం ఫస్ట్ కదా, లాంగ్ ట్రిప్, చాలా లాంగ్ ట్రిప్ అన్నమాట. ఇంకా అసలు ఏంటంటే చాలా ఉత్సాహంతో ఉన్నాము. అందుకని చెప్పి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అక్కడికి, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా. ప్లస్ మనము నైట్ మొత్తం ఎక్కడైనా స్టే చేస్తే టైం అంతా వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా నైట్ స్టే చేయకుండా మొత్తం జర్నీ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే హంపీకి అయితే చేరామన్నమాట. హంపి విరూపాక్ష టెంపుల్కి అయితే వచ్చేసరికి మార్నింగ్ 6 అలా అయ్యింది. వచ్చిన తర్వాత ఇంకా కార్లని పార్క్ చేసుకున్న తర్వాత పార్కింగ్ దగ్గరే ట్యాప్ అవి ఉంటే మేము బ్రష్ అవి వేసేసుకున్నాం అన్నమాట. ఇంకా స్నానం కూడా అసలు ఏమీ చేయలేదు. యాక్చువల్గా మేము వెళ్ళే లిస్ట్లో ఈ టెంపుల్ లేదు, కాకపోతే మేము వెళ్ళే దారిలో టెంపుల్ టచ్ అవుతుంది కదా అనేసి టెంపుల్కి వచ్చాము. లేదు అంటే అసలు టెంపుల్కి వచ్చేవాళ్ళం కాదనమాట. మేము ఈ ట్రిప్లో అయితే అసలు టెంపుల్ ఏవి ప్లాన్ చేసుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్స్ అయితే జాయిన్ అయ్యాయి, మీకు ముందు కూడా వీడియోస్లో వచ్చేస్తాయి. ఈ టెంపుల్ కూడా మేము అనుకోలేదన్నమాట, అనుకోకుండానే వచ్చాము. మధ్యలో దారిలో ఉంది కదా అని ఇంకా మళ్ళీ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అదంతా ఒక 1 డే మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మేము 4 days to 5 days అంతే, ఎక్కువ ట్రిప్ ప్లాన్ చేసుకోలే. అందుకే మళ్ళీ 1 డే వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా మార్నింగ్ 6కే అలా హంపి దగ్గర వచ్చేసి కార్ పార్కింగ్ చేసేసి అక్కడే ఓన్లీ బ్రష్ అవి వేసుకున్నాము. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చి మళ్ళీ కాళ్ళు కూడా అన్నీ కడుక్కొని నెత్తిలో అయితే నీళ్ళు చల్లుకున్నామండి. ఇంకా సారీ దేవుడా తప్పైంది, స్నానం చేయకుండా అయితే వచ్చాం కదా అన్నట్టుగా. ఇంకా అలా మొత్తానికైతే లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇలా ఏనుగు ఉంటుందన్నమాట. ఆ ఏనుగు చూడడానికి అందరూ వస్తారు ఇక్కడికి. ఆ టెంపుల్లో మెయిన్గా ఈ ఏనుగు కూడా ఒక అట్రాక్షన్ అన్నమాట. అలా మేము కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఏనుగు దగ్గర కొద్దిసేపు ఉండి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా బయటకు వచ్చేసి ఆ టెంపుల్ లోపలికైతే వెళ్తూ ఉన్నాము. చాలా పెద్ద టెంపుల్ అండి, ఎంత పెద్దగా ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఉంటుందని. మేము నడుస్తూనే ఉన్నాం. ఇంకా అసలు దర్శనానికి మాత్రం ఎంత టైం అంటే అంత టైం, అంటే పబ్లిక్ ఎవ్వరూ లేరు. కాకపోతే మేము అక్కడికి రీచ్ అవ్వడానికే, దేవుని దగ్గరికి రీచ్ అవ్వడానికే మాకు చాలా టైం పట్టిందనమాట. అంత పెద్దగా ఉంది టెంపుల్, ఎక్సలెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఇంకా మార్నింగే వెళ్ళాం కదా టెంపుల్కి, చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, ఎంత మంచిగా అనిపించిందంటే అంత బాగా అనిపించింది. వెదర్ కూడా చాలా కూల్గా అలా ఉందన్నమాట. డిసెంబర్ ఆ టైంలో అని చెప్పాను కదా, అందుకే చాలా కూల్గా అలా ఉందన్నమాట.
ఇంకా లోపలికైతే వచ్చాము. వచ్చి ఇంకా ఇక్కడ దేవుళ్ళని అయితే దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట. దేవుడి దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ వీడియోస్ టెంపుల్ లోపలనే తీసుకున్నాము. మేము ఫస్ట్ ట్రిప్ కదా, కొంచెం ఎంజాయ్ చేయడం కంటే ఎక్కువగా ఏమైంది అంటే ఫొటోస్ పైన వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయిందనమాట. నేనేమో యూట్యూబ్లో పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్తో నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఇంకా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే మనం ఫస్ట్ టైం వస్తున్నాం కదా, మనకి మెమొరీస్ కోసం ఫొటోస్ ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం అలా చేశారనమాట. అలా ఎక్కువగా ప్లేస్ని చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, దాంతోపాటు ఫొటోస్ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయ్యిందనమాట. ఇంకా నాదేంటంటే మెయిన్గా యూట్యూబ్ కోసం అయితే కంపల్సరీగా వీడియో అయితే అలా తీసుకున్నాను అనమాట. ఇంకా టెంపుల్ లోపలనే దర్శనం అయిపోయి బయటకు వచ్చాక టెంపుల్ లోపలనే ఇలా మళ్ళీ బయటకు వచ్చే మూమెంట్లో లెఫ్ట్ సైడ్లోనే మళ్ళీ ఏంటంటే ఇది తుంగభద్ర నది కోనేరు అయితే ఉందన్నమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తూ ఉన్నాము, చూపిస్తాను మీకు. ఇక్కడ నేను ప్లేస్ ఇదంతా టెంపుల్ అంతా చూపిస్తూనే నేను మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నాను కదా, నా వాయిస్ వింటూ అలాగే మీరైతే టెంపుల్ని కూడా చూడండి. ఇంకా కోనేరు దగ్గరికి రాగానే చూడండి గోమాత అనమాట. సడన్గా మా వారి వెనకాలకి ఫాస్ట్గా వచ్చేసింది. అది నేను వెనకాల నుంచి కన్నా 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 అని పిలిస్తే ఇంకా సైడ్కి అయితే జరిగాడనమాట. ఆ తర్వాత ఇంక ఇలా మొత్తానికైతే కోనేరు అయితే చూసాము. అదే తుంగభద్ర నది అంటారంట దీన్ని. అలా ఇంకా చూసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం అన్నమాట. అలా ఇంకా కోనేరు అది చూసేసిన తర్వాత టెంపుల్ బయటికి అయితే వచ్చేస్తూ ఉన్నాము. ఎంత బాగుందంటే చాలా పెద్దగా ఉందండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇది మెయిన్గా చూసుకొని వెళ్ళండి ఈ టెంపుల్ అనేది. మేము అంత మార్నింగే వెళ్ళాం కాబట్టి పబ్లిక్ కూడా లేరు. మరి తర్వాత ఆ టైంలో కూడా ఉంటారా లేదా నాకు తెలీదు. కాకపోతే మార్నింగే కదా, ఎవ్వరు కూడా లేరు. చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అవి టెంపుల్ లోపలనే తీసుకొని టెంపుల్ నుండి అయితే బయటకైతే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇలా ఉంటుందన్నమాట. కొంచెం రైట్ సైడ్కి టెంపుల్ నుంచి బయటకు వెళ్ళగానే రైట్ సైడ్ చూపిస్తుంది మనకి వే. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇలా ప్లేస్ అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇక్కడ. మేము వెళ్ళిన టైముకి చాలా కూల్గా వెదర్గా కూల్గా ఉంది కాబట్టి వెదర్ అనేది మేము ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేసాము. పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారనమాట ఇక్కడ. తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ కూడా దిగాము. కొద్దిసేపు అయితే ఇలా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఎందుకంటే నైట్ అంతా ఫుల్ నాన్ స్టాప్ ఎక్కడ ఆగకుండా జర్నీ చేసాం కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కాసేపు అయితే రెస్ట్ కూడా తీసుకున్నాము. యాక్చువల్గా మా 3 ఫ్యామిలీసే కనిపిస్తున్నాయి కదా. ఇంకొక ఫ్యామిలీ మేము 4 ఫ్యామిలీస్ వెళ్ళామని చెప్పాం కదా, ఇంకొకరు ఏంటంటే న్యూలీ మ్యారీడ్ కదా, కొంచెం వాళ్ళు మాతో కలవడం ఫస్ట్ టైమే, మేము వాళ్ళతో కలవడం ఫస్ట్ టైమే. నేనైతే అందరినీ ఫస్ట్ టైమే, అంటే ఒక అన్నయ్య ఇంకొక అక్క వాళ్ళనైతే ఇంతకుముందు కలిసాను, కానీ నేను కూడా కొత్తగానే అన్నమాట. అందుకే ఆ న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా వాళ్ళు, మాతో ఎక్కువగా ఉండకుండా కొంచెం సపరేట్గా ఉంటున్నారు. పర్లేదు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా అన్నట్టుగా కూడా మేము ఎక్కువగా ఈ ఫొటోస్లో వీడియోస్లో ఇన్వాల్వ్ చేయలేదన్నమాట. పిలిచి మరి అలా వీడియోస్ తీయడం ఫొటోస్ తీయడం కూడా నేను కూడా చేయలేదు. అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టుగా వదిలేసాను అన్నమాట. ఇంకా టెంపుల్ నుండి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. కొద్ది దూరం అయితే వచ్చాము. అప్పటికి టైం 8:30 అలా అవుతూ ఉంది. మేము 6:30 ఆ టైంకి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా 8:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా వెళ్తూ ఉన్న దారిలో ఇలా ఇంద్రనీల అని ఒక చిన్న హోటల్ లాగా కనిపించింది. ఇంకా అక్కడ ఆపి ఇక్కడ టిఫిన్స్ అయితే తింటూ ఉన్నామన్నమాట. మేము ఈ ట్రిప్లో కూడా వంట చేసుకోవడానికి అన్నీ తీసుకొని వెళ్ళామన్నమాట. సామాన్లు అయితే మేము ఏ ట్రిప్లో అయినా కంపల్సరీగా వండుకోవడానికి అయితే తీసుకొని వెళ్తున్నాము. ఎందుకు అంటే అక్కడ ఫుడ్ మనకు నచ్చుతుందో లేదో, పిల్లలు తింటారో తినరో అని చెప్పేసి మేము ఏ ట్రిప్ ప్లాన్ చేసినా కంపల్సరీగా వంట చేసుకునేలాగా సామాన్ అంతా తీసుకొని వెళ్తామన్నమాట.
కానీ ఇంక ఇక్కడ నైట్ అంతా మేము జర్నీ చేసాం కదా, అందుకని చెప్పి ఫుల్గా అలసిపోయి ఉన్నాము. కానీ ఇంకా అంత పొద్దున్నే మళ్ళీ కారులోంచి అంతా లగేజ్ తీసి వండుకొని టిఫిన్ చేసుకొని తినేంత ఓపిక లేదు. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఈ ఒక్కసారికి అయితే మనము హోటల్లో తినేద్దాము అని చెప్పి టిఫిన్కి అయితే ఇంకా నా కోసం దోశ, మా చిన్నోడి కోసం ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టాను. మా పెద్దబాబు కూడా దోశ తింటూ ఉన్నాడు. ఇలా మా చిన్నోడికి ఇడ్లీ తినిపించుకుంటూ నేను కూడా దోశ కూడా తినేసా. ఇంకా అందరూ అన్నయ్య వాళ్ళు, అక్కలు అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ చేసుకొని తింటూ ఉన్నామన్నమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము 9:30 ఆల్మోస్ట్ మార్నింగ్ 9:30 ఆ టైంకి అయితే బయలుదేరామన్నమాట. ఇంకా ఇది మీకు కనిపిస్తుంది చూసారా, అది తుంగభద్ర డ్యామ్ అన్నమాట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందన్నమాట. ఇలా ఇంకా మొత్తానికైతే బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఇక వెళ్తూనే ఉన్నాము. అస్సలు రావట్లేదండి మేము వెళ్ళాల్సిన ప్లేస్. మేము మ్యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఒక ప్లేస్ అని డిసైడ్ చేసుకొని మ్యాప్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా, అలా ఇంకా రావాల్సిన ప్లేస్ అయితే రావట్లేదు. అప్పటికి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది. నిన్న ఆఫ్టర్నూన్ 2:33కి స్టార్ట్ అయిన జర్నీ నెక్స్ట్ డే మధ్యాహ్నం లంచ్ టైం కూడా అయ్యింది. అప్పటికి కూడా ఇంకా రాలేదన్నమాట. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. ఇంకా నాకు ఫుల్గా నిద్ర వచ్చేసింది. నేను వెనక్కి వచ్చేసాను అనమాట సీట్లో. ఇంకొక కపుల్ ఉన్నారని చెప్పాను కదా, తన పేరు శ్రీకాంత్, మాధురి ఇద్దరు. ఇంకా తన శ్రీకాంత్ని అయితే ముందుకు రమ్మని చెప్పాను. నేను వెనక్కి వెళ్ళిపోయాను అనమాట. నేను కోసేపు పడుకుందామని. వాళ్ళిద్దరు వెనకాల కూర్చున్నారు కాబట్టి అప్పుడప్పుడు కొద్దిగా పడుకుంటూ ఉన్నారు, రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు కదా అనేసి తనని ముందుకు రమ్మని చెప్పాను మా వారి పక్కకి. ఇంకా నేను వెనక్కి వెళ్ళి కొద్దిసేపు అయితే పడుకున్నాను కారులో. ఇంకా అలా వెళ్తూనే ఉన్నాము. లంచ్ టైం అయిన తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది అన్నారు. కానీ ఎక్కడ మాకు హోటల్స్ అలా ఏమీ కనిపించలేదు దారిలో కూడా. అందుకని చెప్పి ఇంకా స్నాక్స్ అలా తీసేసుకుందాము, ఫ్రూట్స్ స్నాక్స్ తీసుకుందామని చెప్పి ఒక దగ్గర ఆపేసి పిల్లలందరికీ స్నాక్స్ ఇప్పించేసి ఇంకా మేము కూడా ఫ్రూట్స్ అలా తీసుకొని తిని ఇంకా మళ్ళీ బయలుదేరామన్నమాట. మేము లగేజ్ తీయాలి అంటే బట్టల దగ్గర నుంచి మొత్తం అంతా లగేజ్ తీయాలన్నమాట. అందుకే ఆ భయానికి అసలు ఏమి తీయట్లేదు. అక్కడికి వెళ్ళాక ఒకటే ప్లేస్లో మేము 4 days ఉండబోతున్నాం కాబట్టి అక్కడ మంచిగా నెమ్మదిగా అన్నీ తీసేసి వండుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో మేము ఇంకా మధ్యలో దారిలో అసలు ఎక్కడ లగేజ్ దింపడం అలా చేయలేదన్నమాట. ఇంకా అలా వెళ్తూ ఉంటే మధ్యలో లారీ అయితే టిప్పర్ అయితే బోల్తా పడిందనమాట. ఇంకా అలా పండ్లు కూడా తిని ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఘాట్ రోడ్ అనమాట. ఇంకా ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈవినింగ్ కూడా అయ్యింది చూసారా, సన్ వెళ్ళిపోయి మూన్ వచ్చే టైం కూడా అయ్యింది. మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే రీచ్ అవ్వలేదు. కొంచెం మ్యాప్స్లో కూడా అటు ఇటు చూపించడం వల్ల కూడా కొద్దిగా మాకు లేట్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ కొద్దిసేపు చిన్నగా వాటర్ ఫాల్ లాగా కనిపించింది అనమాట. అందుకని ఇంక అక్కడ ఆగి కొద్దిసేపు అయితే పిల్లలు ఆడుకుంటా అన్నారు. చూడండి అక్కడ ఎలా ఉందో. అక్కడ ఏం ఆడుకుంటారు నాన్న, జారి పడతారు, బాగాలేదు కదా, అంత గలీజ్గా ఉందన్నమాట కింద కూడా అని అంటే, లేదు తడవాల్సిందే అన్నారు. అయినా వద్దని చెప్పాము మేము. ఓన్లీ అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అలా వీడియోస్ అందరూ దిగామన్నమాట. ఇంకా దిగిన తర్వాత మళ్ళీ బయలుదేరాము. మేము చెప్పాను కదా నిన్న మధ్యాహ్నం బయలుదేరితే ఆల్రెడీ ఈవినింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మేమైతే వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అవ్వలేదు. ఇప్పుడు అవుతామన్నమాట. ఇదిగోండి చీకటి కూడా పడిపోయిందనమాట. నైట్ అయితే అయ్యింది. ఇక్కడ ఏమైనా ప్లేస్ గుర్తుపడతారా మీరు, మేము ఎక్కడికి వచ్చాము అనేది? ఇది చూస్తే ఎవరైనా మీకు ముందే తెలిస్తే కామెంట్లో అయితే కామెంట్ చేయండి. నేను ఇప్పుడైతే చెప్తాను ఎక్కడికి వచ్చాము అనేది, కానీ మీకు తెలిస్తే ముందే కామెంట్ చేసేయండి. మొత్తానికైతే ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నామన్నమాట. ఎక్కడికి వచ్చాము అంటే గోవాకైతే వచ్చామన్నమాట. ఇదేంటి ఎవరు వెళ్ళినట్టు తనొక్కతే వెళ్ళినట్టు ఇంత షో చేస్తుంది అనుకోకండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకొని ఫస్ట్ వెళ్ళిన ట్రిప్ కదా, అందుకే కొంచెం ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను అంతే. కానీ పెద్ద అదే ఓవర్గా అని ఏం కాదు. అంటే ఈ ప్లేస్
ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను కూడా, యూట్యూబ్లో నేను ఫస్ట్ టైం పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి అలా చెప్తున్నాను అంతే. మొత్తానికైతే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. గోవాకైతే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా, ఫస్ట్ అయితే రెస్టారెంట్కి వెళ్ళి తినేద్దాము అనేసి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళే ముందు మనకి ఫస్ట్ రూమ్స్ కూడా కావాలి కదా. మేము ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళైతే ఇక్కడ ఉన్నారు గోవాలో, తనని అడిగి వెళ్దాము రూమ్స్ దగ్గరికి కూడా అనుకొని ఫస్ట్ అయితే డిన్నర్ అయితే చేద్దాము అనేసి లోపలికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. మేము ఇంకా రెస్టారెంట్ లోపలికైతే వెళ్తూ ఉన్నాము. అన్నయ్య వాళ్ళిద్దరూ అక్కడ ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి అయితే కాల్ చేస్తూ ఉన్నారనమాట రూమ్స్ కోసము. తనని రమ్మని చెప్పడానికని తనకి కాల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము రెస్టారెంట్ లోపలికి వచ్చేసరికి ఇక్కడ గేమ్స్ అవి పిల్లలు ఆడుకునేవి కనిపించాయి. ఇంకా పిల్లలు ఊరుకుంటారా, మా పిల్లలందరూ ఇంకా వెళ్ళి అక్కడ ఆడుతూ ఉన్నారనమాట. ఈలోగా ఇంకా మేము కూర్చొని ఫుడ్ అయితే ఆర్డర్ చేద్దాము, అన్నయ్య వాళ్ళు వచ్చేలోపు, మా వారు వచ్చేలోపు అనేసి కూర్చొని ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తూ ఉన్నాము. ఇక్కడ రెస్టారెంట్ అంతా ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉంది రెస్టారెంట్ అనేది. ఇంకా అది మీకు అంటే అందులో చాలా వెరైటీగా అన్నీ పెట్టారనమాట. అందుకని ఇక్కడ మొత్తం అదంతా చూపిస్తూ ఉన్నాను నేను. ఇంక ఇక్కడ మొత్తానికైతే ఫుడ్ అయితే తినేసాము. ఆ తినేటప్పుడు అదంతా ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం నుంచి అసలు జర్నీ చేస్తూనే ఉన్నాం. అంత అలసిపోయినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా తినేటప్పుడు అయితే అసలు వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. చూడండి ఫేస్లు అయితే ఎలా అయిపోయాయో. నిద్ర లేదు కదా అస్సలు కొంచెం కూడా. ఇంకా ఫేస్ అంతా డల్గా అలా అయిపోయింది. తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. ఇంకా రూమ్స్ చూపించడం కోసము ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, దాని నుంచి పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఇది మేము ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకున్నాము. సూపర్ అంటే సూపర్గా ఉందండి. చూడండి ఎంత పెద్ద బాల్కనీయో. బయట అయితే మొత్తం ఇదంతా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా రూమ్స్ బయట బాల్కనీ లాగా అనమాట. పిల్లలు ఆడుకోవడానికి సూపర్గా ఉంటుంది. ఇలా లోపలికైతే ఈ డోర్ నుంచి అయితే ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అయిన తర్వాత మనకి రూమ్స్ అలా ఏముండదు, హాల్ లాగానే అనమాట. కాకపోతే బెడ్స్ ఇచ్చారు. ఒక సైడ్ మంచాలు అలా ఇచ్చారు, ఇంకొక సైడ్ కింద వేసుకునే బెడ్స్ అలా ఇచ్చారనమాట. ఇంకా అందరికీ ఫ్రీగా సరిపోతుంది. కాకపోతే ఒక్కటే ఏంటంటే మైనస్ పాయింట్, ఒకటే వాష్రూమ్ అయితే ఉందన్నమాట. ఇంతమంది స్నానాలు చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ పర్లేదు, ఇల్లు అయితే ఫ్రీగా ఉంది కదా, మంచిగా ఇండిపెండెంట్ హౌస్ విల్లా లాగా అనమాట. అలా ఉంది కదా, ఇంకా మాకు ఫ్రీగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అన్నట్టుగా తీసుకున్నాము. ఇదైతే అప్పుడు మాకు 5,000కి వచ్చిందనమాట. పర్ డే 5,000 అనమాట రూమ్ ఈ ఛార్జెస్. బయట కూడా మంచి లోపలికి వచ్చాక మళ్ళీ బయట బాల్కనీ ఉందన్నమాట, బ్యాక్ సైడ్ కూడా. ఇవి రూమ్స్ అనమాట. ఇలా మొత్తానికైతే మేము గోవా చేరిపోయాము. రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసామో అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.